శ్రీ గురుభ్యో నమ. శ్రీ మహాగణాధిపతయ నమ. శ్రీ సరస్వత్యై నమ. భక్తులారా, వాల్మీకి మహర్షి రచించిన శ్రీమద్ రామాయణం యథాతథంగా చెప్పుకున్నాం సత్సంగంలో భాగంగా. నిన్నటి వరకు మనం బాల అయోధ్యారణ్య కిష్కింధ సుందర యుద్ధకాండలు పూర్తి చేసాం. ఉత్తరకాండలోని 23 అధ్యాయాలు పూర్తి చేసి ఇరవై 24వ అధ్యాయానికి ముందునున్న ప్రక్షుబ్ధ సర్గలు చదువుకున్నాం మనం. ప్రక్షుబ్ధ సర్గలు అంటే అది కొన్ని ప్రతుల్లో ఉండి కొన్ని ప్రతుల్లో లేనివి. అంటే బ్రిటిష్ వాళ్ళు వీటిని ముద్రించేటప్పుడు అంటే తాళపత్ర గ్రంథాలుగా ఉండేవి. అంతకుముందు కాగితం అనేది మనకు తెలియదు. బ్రిటిష్ వాళ్ళు ఇచ్చిన సంస్కృతి అది మన కాగితం. దానికి ముందు తాళపత్ర గ్రంథాలంటే తాటి ఆకులు మీద రాసేవాళ్ళు. అవి అన్ని దేశంలో ఉన్న ప్రతులన్నిటినీ కూడా పరిశీలించి అన్నిట్లో ఉన్నవి ఏవైతే ఉన్నాయో వాటిని అసలైన భాగాలు అని నిర్ణయించారు వాళ్ళు. కొన్ని ప్రతుల్లో ఎక్స్ట్రా ఉన్నాయి, అంటే ఎక్కువగా ఉన్నాయి. వాటిని ప్రక్షిబ్ధాలు అంటారు అన్నమాట. అవి ఈ 23వ సర్గ తర్వాత మొత్తం ఒక 6 దాకా ఉన్నాయి, 5 దాకా ఉన్నాయి ప్రక్షిబ్ధ సర్గలు. అందులో 3వ ప్రక్షిబ్ధ సర్గ చెప్పుకుంటున్నాం మనం. అందులో కూడా మనం 27వ శ్లోకం వరకు చెప్పుకున్నాం. 28 నుండి ఈ రోజున కొనసాగిద్దాం. కొనసాగించే ముందు వాల్మీకి మనిషిని ప్రార్థన చేసుకుందాం. కూజంతన్ రామ రామేతి మధురం మధురాక్షరం ఆరుహ్య కవితా శాఖాం వందే వాల్మీకి కోకిలం సదా నింబ వృక్షస్య మూలాధివాసాత్ సుధాశ్రావిణం తిక్తమప్యప్రియంతం తరుం కల్పవృక్షాదికం సాధయంతం నమామీశ్వరం సద్గురుం సాయినాథం అంజనానందనం వీరం జానకీ శోకనాశనం కపీశముక్షాంతారాం వందే లంకా భయంకరం జాజ్వల్యమానం రూపేణ దివ్య గంధానులేపనం తమువాచ దశగ్రీవో యుద్ధం మే దీయతామతి. రాముడు అప్పుడు ఆ మాంధాతతో అన్నాడు, నాకు నీతో యుద్ధం కావాలి. ఏవముక్తో దశగ్రీవం ప్రహస్యేదమువాచ యది తే జీవితన్నేష్టం తతో యుద్ధస్వ రాక్షస. రావణుడి మాటలు విని మాంధాత అన్నాడు, రాక్షస, నీకు నీ జీవితం మీద ఆశ లేకపోతే యుద్ధం చేయి నాతో అన్నాడు. మాంధాతుర్వచనం శ్రుత్వా రావణో వాక్యమబ్రవీత్ వరుణస్య కుబేరస్య యమస్యాపి న వివ్యధే కిం పునర్మానుషోత్సతో రావణో భయామావిషే. వరుణుడికి కుబేరుడికి యముడికి కూడా నేను భయపడ్ను, అటువంటిది మనుష్యమాత్రుడవైన నీకు భయపడతానా నేను? ఏవముక్త్వా రాక్షసేంద్ర క్రోధాత్ సంప్రజ్వలన్నివ అజ్ఞాపయామాస తదా రాక్షసాన్ యుద్ధ దుర్మదా. అలా మాంధాతతో పలికిన తర్వాత తన సైన్యంతో రాక్షసులతో తోటి వారితోటి తనతో వచ్చిన వాళ్ళతో అంటున్నాడు, అధ క్రుద్ధాస్తు సచివా రవణస్య దురాత్మన వవర్షు శరజాలాని సూరాయుద్ధ విశారద. ఆ తర్వాత వాడు ఆ మంత్రుల్ని, ఆ రాక్షస మంత్రుల్ని ఆజ్ఞాపిస్తే సమర్థులైన వాడి మంత్రులు కోపంతో బాణాల సముదాయాన్ని కురిపించారు. అది రాజ్ఞా బలవత కంకపత్రై శిలాసితై ఇషుభిస్తాడిత సర్వే ప్రహస్త సుఖసారణ మహోదర విరూపాక్ష మారీచా కంపనాదయ.
తర్వాత మాంధాత పటిష్టమైన బాణాలతో ఆ మంత్రులు ప్రహస్త సుఖసారులను మహోదర విరూపాక్ష మారీచ అకంపనాదులను కొట్టాడు. అత ప్రహస్తస్తు నృపమిషు వర్షైరవకావాకిరాత్ అంటే ఏంటి అర్థం? నువ్వు మనుష్యుడు మాత్రుడివి, నీకు నేను అక్కర్లేదు, నా మంత్రులు చాలు అని మంత్రుల్ని ఆజ్ఞాపించాడమన్నావు. చూసుకో వీడి సంగతి అని. అప్రాప్తేనేవ తాన్ సర్వాన్ ప్రచిచ్ఛేదన్ నృపోత్తమ. తర్వాత ప్రహస్తుడు మాంధాతపై బాణవర్షాలు కురిపించాడు. మాంధాత ఆ బాణాలను తన వద్దకు రాకుండానే వాటిని ఖండించాడు. తతో నృపవరః క్రుద్ధ పంచభీ ప్రభిభేదతం తోమరైశ్చ మహావేగై పునః క్రౌంచమివాగ్నిజ. ఆ తర్వాత మాంధాత కోపించి కుమారస్వామి క్రౌంచ పర్వతాన్ని భేదించినట్టు అతన్ని 5 తోమరాల చేత భేదించాడు. తతో ముహుర్భ్రామయిత్వా ముద్గరం యమసన్నిభం ప్రాహరత్సోతి వేగేన రాక్షసస్య రథం ప్రతి. ఆ తర్వాత మాంధాత ఎముళ్లాగా ముద్గరాన్ని అనేక పర్యాయాలు తిప్పి, అంటే ముద్గరం అంటే తెలుసు కదా, రూల్ అన్న రావుండి రథం మీదకి వేగంగా విసిరాడు. సపపాత మహావేగో ముద్గరో వజ్రసన్నిభ సతూర్ణం పాతితస్తేన రావణ శక్ర కేతువత్. వజ్రం వంటి ఆ ముద్గరం మహావేగంతో వాడి రథం మీద పడింది, వాడి ఇంద్రధ్వజాన్ని పడగొట్టింది, రథం మీద ఉన్న ధ్వజాన్ని. తదా స నృపతి ప్రీచ హర్షోద్గత బలో బభౌ సకలేందు కళా సృష్ట్వా యథాంబు లవణాంభస. చాలా సంతోషపడ్డాడు మాంధాత. లవణ సముద్రం పొంగినట్టుగా ఆనందంతో పొంగిపోయాడు. తతో రక్షో బలం సర్వం హాహా పూతమచేతనం పరివార్యాధతం తస్థో రాక్షసేంద్రం సమంతతః. అప్పుడు రాక్షస సైన్యం అంతా కూడా ఆహాకారాలు చేసింది. చైతన్యహీనుడైన రావణుడు చుట్టూ నిలబడింది. తతశ్చిరాత్ సమాశ్వాశ్చ రావణో లోకరావణ మాంధాతు పీడయామాస దేహం లంకేశ్వరో వృషం. లంకాధిపతి, లోకాలన్నింటినీ ఏడిపించినవాడు అయిన రావణుడు చాలాసేపటికి స్పృహలోకి వచ్చి మాంధాతను కూడా అనేక విధాలుగా బాధించాడు తన బాణాల చేత. రేపు మనం ఈ యుద్ధ ఘట్టాన్ని కొనసాగిద్దాం. కృష్ణార్పణమస్తు. సాయి కృష్ణార్పణమస్తు.